సో పన్నీర్ వెల్లుల్లి కారం ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తాము. షెఫ్ మనకు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఏంటి అసలు దీంట్లో కొత్తదనం అసలు ఈ రెసిపీ? వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం అనేసి మనం సపరేట్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. వెల్లుల్లి కారాన్ని మనము అది అండ్ ఎవ్రీడే 2 డేస్కి టూ డేస్కి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం ఆ కారాన్ని పన్నీర్తో పాటు. నాన్ వెజ్ స్నాక్స్లోది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఏం వేస్తారండి? గార్లిక్ వేస్తారండి. గార్లిక్, గ్రీన్ చిల్లీ. ఓకే, సో గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసారు. అవునండి. ఆనియన్ నేను కొంచెం తిప్పుతాను. ఓకే, ఇప్పుడు కొంచెం లైట్ గా ఫ్రై చేసిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? వెల్లుల్లి కారాన్ని మనం అందులో వేసుకుంటాం. ఆ స్పైసీస్ తోటి అవన్నీ బాగా చేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం. షార్ట్ కట్ లో చెప్తారా వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో? కొంతమందికి అది మేబీ ప్రాపర్ గా ఎట్లా తెలియదు కదా. వెల్లుల్లి కారం వేసి వాటర్ వేసిన తర్వాత తగ్గు వస్తుంది. తర్వాత జీరా పౌడర్. ఓకే, కిచెన్ లోకి ఎప్పుడు వెళ్ళకుండా సడన్ గా వస్తే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. వెల్లుల్లి కారంని కొంచెం మనం 2 minutes 2 minutes ఇలా సాటే చేసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే, పన్నీర్ పీసెస్ యాడ్ చేశారు. ఏదైతే మనం గ్రేవీ రెడీ చేసుకున్నామో దాంట్లో సాతే చేసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేసుకోవాలి. అంతేనా? అంతే. ఏంటి మీ దగ్గర చిటికలో వంట అన్నట్టు, చిటికలో బ్రేక్ అన్నట్టు, చిటికలో వంట? అవును మేడం, ఆర్డర్ చేసిన జస్ట్ 5-10 minutes లో మేము ఆర్డర్ అసలు 5 minutes లో మీరు ఒక ఆర్డర్ ని కస్టమర్ కి ఇవ్వగలుగుతున్నారంటే రియలీ గ్రేట్ అసలు. సో మొత్తానికి ఈ ప్రిపరేషన్ అయిపోయింది. నిజం చెప్తున్నా, జస్ట్ 5 minutes హార్డ్లీ ఇట్ టుక్. ఎందుకంటే అన్ని రెడీగా పెట్టేసుకున్నారు అనుకోండి, ప్రిపరేషన్ లో కూడా మనకు టైం పడతా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిపరేషన్ కూడా ఒక 5 నిమిషాలు అండి. మీరు ఐటమ్స్ అన్ని కిచెన్ లో రెడీగా పెట్టుకున్న తర్వాత. సో మొత్తానికి పన్నీర్ వెల్లుల్లి రెడీ అయిపోయింది. ఇది స్టార్టర్స్ కి మనం వాడుకోవచ్చు, చక్కగా అని తినచ్చు.